పండుతో క్లారిటీ ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య బాగా కామెంట్లు వస్తున్నాయి, భవి గురించి ఏమేమో పోస్ట్లు వస్తున్నాయి, గలీజ్గా చాలా గలీజ్ పోస్ట్లు వస్తున్నాయి. సో అవన్నీ వద్దు. కాకుండా మా అమ్మనైనా తిడుతున్నారు. మీరు తిట్టే మమ్మల్ని ఇద్దరిని తిట్టండి, మా ఫ్యామిలీ ఏం చేసింది? ఒకసారి కిందికి రావాలి, అర్జెంటుగా మాట్లాడాలి. చాలా పెద్ద మాట. పెళ్ళైందంటే ఐ లవ్ యూ అంటే గొర్రె ఇంకా నీ వల్ల ఒక అమ్మాయి భవి ఇబ్బంది పడుతుంది. అర్థమైంది? నువ్వు చేసే యాక్టింగ్లకి, నువ్వు చేసే ఇదంతా పరిచయాలకి సొల్లు తెంగుడు కాదు. అర్థమవుతుందా? నీకు అర్థం కాదు కానీ ఇవన్నీ వదిలేసాయి. నువ్వు నన్ను చూసుకొని మంచిగా నీ లైఫ్ సెట్ చేసుకో. నీ వల్ల అమ్మాయి ఇబ్బంది పడుతూనే ఉండాలా? కొంచెం ఆలోచించు, కొంచెం ఆలోచించు పండు. మా బాధ కూడా అర్థమవుతుందా? ఆ పిల్లి ఇబ్బంది పడుతుందా? నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు తాళి గీలని యాక్టింగ్ తెగిన కొన్ని రోజులు. ఒక ఆడపిల్ల బాగా ఒక ఆడపిల్లలాగా అర్థం చేసుకో. నీకు లేదా? నేను ఆడపిల్లనే. నువ్వు వేలిగి నాకు దౌడ చూపిస్తా. ఇదిగో చూపిస్తా. చెంపలు వాళ్ళు తింటా. నేను వాళ్ళు తింటా. అవన్నీ పాతవి. అప్పుడు ముడ్డ ఉడిపించుకున్నావు అంత అర్థమైందా? బ్రేకప్ అందుకని చెప్తే ఇంకా అర్థమైందా? మంచి మొగుడు చూసి పెళ్లి చేస్తా అంటున్నా. కాసి పండుగ పెళ్లి చేయాలనుకుంటే నిజంగా ఎందుకు చేసుకుంటా? ఎవడో వస్తే దీన్ని తిడితే మాకు చచ్చిపోతుంది. మీరు చేసింది ఏంటి? మరి చేసింది రాంగ్. నీకు నాకు బ్రేకప్ అయినాక నేను ఏం చేసుకుని నీకు సంబంధం లేదు కాక. సంబంధం ఉంది బ్రో. వీడే కాదు, ఎప్పుడు వచ్చినా సరే ఏం చెప్పినా నేను ఎవరిని వెళ్ళి చేసుకోండి. వీడి తప్ప ఒకటైతే ఫిక్స్ అయిపోయి ఒకటి గుర్తు పెట్టుకోరు. చెప్పులు వేసుకుని కిందకు వచ్చి నేను బతుకమ్మని ఇది చూసుకోవా? ఏంటి పడుతున్నాను? సో గైస్ యాక్చువల్గా నేను ఇప్పుడు ఫ్లాట్కి వెళ్ళిపోవాలి. కాకపోతే ఎందుకో పండుతో క్లారిటీ ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య బాగా కామెంట్లు వస్తున్నాయి, భవి గురించి ఏమేమో పోస్ట్లు వస్తున్నాయి, గలీజ్గా చాలా గలీజ్ పోస్ట్లు వస్తున్నాయి. అలా చేయదు ఆడపిల్లని తప్పు. సో క్లారిటీగా పండుతో మాట్లాడేసి అయిపోయింది. నువ్వు కూడా ఇక పెళ్లి చేసుకొని నీ లైఫ్ నువ్వు చూసుకొని, నీ వల్ల నేను కాదు, నేను ఒక అబ్బాయిని లైట్ తీసుకో. ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది కదా, చెప్పే బావి. చాలా మంది కాలేజీలో కామెంట్ చేస్తున్నారు, మెన్షన్ చేస్తున్నారు. సో అవన్నీ వద్దు. కాకుండా మా అమ్మనైనా తిడుతున్నారు. మీరు తిట్టే మమ్మల్ని ఇద్దరిని తిట్టండి, మా ఫ్యామిలీ ఏం చేసింది? అదే క్లారిటీ కోసం నేను అడిగినా. సో అదే చెప్తున్నా. సో అదే క్లారిటీ ఒకసారి పండుతో మాట్లాడదామని నేను పండుగ కాల్ చేద్దాం. సో పండుగ కాల్ చేసి పైన ఉంది కదా. ఏడా ఒకసారి కిందికి రావాలి, అర్జెంటుగా మాట్లాడాలి. చాలా పెద్ద మాట. పెళ్ళైందంటే ఐ లవ్ యూ అంటే గొర్రె ఇంకా తమాషాలు తెంగకు. ఫస్ట్ కిందికి రా. యాక్టింగ్ అంటే లక్డీ కప్పులు అసలు ఏంది నాకు అర్థం కాదు. నువ్వు ఏమనుకుంటావు? అందంగా ఉంటావు పెద్ద. ఎవడా రాసుకొని చూసుకునే మజాకులు ఆడతాను నేను. రాసుకొని ఊరికి ఎందుకు చూసుకుంటా నేను? నాకు పని పాటలేదా? అబ్బా ఓ అమ్మ బా యూటనే
कोयला हाय कोयला कोयला हाय कोयला కొత్త డాన్స్ నేర్చుకుని చిన్న కార్ ఇది. ఇప్పుడు అది చూసి ఎవరు నవ్వుతుండే? మా పెద్ద కొడుకు ఇష్టం. రమేష్ చేయకపోతే మీద దా దా కాదు, నేను సీరియస్గా మాట్లాడుతున్నా ఇప్పుడు, మజాకులు అయితే ఆడ అసలు. మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యాక్టింగ్ ఉంది ఇంకా మాకు. ఒక మనిషి వచ్చి మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్, మినిమం కామన్ సెన్స్, అది అర్థమవుతుందా? నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందా? నీ ఫోన్లో బ్యాలెన్స్, నా ఫోన్లో బ్యాలెన్స్ అయితే దాని ఫోన్లో ఏం చేసిన, అర్థమైనా? బ్యాలెన్స్ వేయొచ్చుగా. ఎందుకు వేస్తే అది వేయించుకో. నాకు కాదు, నీకు, నీ పిల్లలు. సరే కానీ నీ వల్ల ఒక మనిషి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకే నేను కాదు, నేను వడ్డా నువ్వు ఏం చేసినా నాకు జాంతబీ ఫరక్ పడదు అని చెప్పేది. నేను నీ వల్ల ఒక అమ్మాయి భవి ఇబ్బంది పడుతుంది, అర్థమైంది? నువ్వు చేసే యాక్టింగ్లకి, నువ్వు చేసే ఇదంతా పరిచయాలకి సొల్లుదేంగుడు కాదు, నువ్వు సొల్లే తెంగుతున్నావు. మన అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు కానీ ఇవన్నీ వదిలేసాయి, నువ్వు నన్ను చూసుకొని మంచిగా నీ లైఫ్ సెట్ చేసుకో. ఆల్రెడీ చూస్తున్నా. నన్ను కాదే పండు, నువ్వు ఎవరినొకరిని చూడవే, నీ దండం పెడితేనే బాబు. ఇప్పుడు మీరు అయిపోయింది, ఇప్పుడు నాదా? అవునే నా ఇష్టం, అప్పుడు నేను చూసుకుంటాను. ఈమె ఇబ్బంది పడుతుంది, చెప్పు. ఏమి ఇబ్బంది పెడతాను? నువ్వే అడిగినావు కదానే, నువ్వే దగ్గరుండి ఒక అబ్బాయితో నన్ను పెళ్లి చేసుకుంటే నేను సెటిల్ అయిపోతాను. అవును, అది ఎప్పుడు వీడికి లైఫ్ లా వీడికి సోల్మేట్ లేనప్పుడు వీడిని నాకు ఇచ్చి ఎవరికైనా చేయమని చెప్పా. ఇప్పుడు వీడు చేసుకున్నందుకు వచ్చి చేస్తా అంటే నేను ఎర్రి పూకులాగా చేసుకో. నువ్వు అడిగినావు కాబట్టి వాడే దగ్గరుండి పెళ్లి చేసి. నీ వల్ల అమ్మాయి ఇబ్బంది పడుతూనే ఉండాలా? నాకు తగిన వాడు కొంచెం ఆలోచించు, కొంచెం ఆలోచించు పండు. మా బాధ కూడా అర్థమవుతుందా? ఆ పిల్లి ఇబ్బంది పడుతుందా? నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు తాళి గీలని యాక్టింగ్ దిగిన కొన్ని రోజులు ఇవన్నీ అయిపోయింది. నేను మాట్లాడుతుండే యాక్టింగ్ దెంగకీడా. ఏంది తమాషాలు మాట్లాడుతున్నావు? నేను చేసుకుంటా బై చేసుకోవాలి పండు. ఇప్పుడు ఆ పిల్లి చేసుకోను. నేను ఎందుకు చేసుకోవాలి? సరే, ఎన్ని డేస్ ఇలాగే ఉంటా లైఫ్ లాంగ్ ఇలానే. మీ ఇద్దరు మంచి పిల్లలు కనండి, మీరు మంచిగా పెళ్లి చేసుకోరు కదా. సరే, మంచిగా ఉండండి. నువ్వు చేసుకో కాదు, నేను చేపిస్తా ఎవరైనా పిలిచి మంచి అబ్బాయిని. అర్థమైంది? అడిగినావు కదా దగ్గరుండి చేపిస్తే చేసుకుంటా అని. ఆ రోజు బుద్ధి లేదు కాబట్టి ఆ పిల్ల ఇబ్బంది మాట్లాడి, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు చెప్పు. ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లలాగా అర్థం చేసుకో. నీకు లేదా? మరి నేను ఆడపిల్లనే. నువ్వు వేలికి నాకు దౌడ చూపిస్తా. ఇదిగో చూపిస్తా. చెంపలు వాళ్ళు తింటా. నేను వాళ్ళు తింటా. ఎప్పుడు చూసినా కొట్లాడుకునే ఉంటారా? ఎందుకు పిలిచినావు? అది మాట్లాడు. సరే, మీకు పెళ్లి అయితే అయింది, వెళ్ళిపోవచ్చు కదా. మేమిద్దరం ఉంటాం. మళ్ళీ కామన్ సెన్స్ ఉంది. ఆ పెళ్లి అయిపోయినాక నువ్వు వచ్చి ఉంటా అంటే ఏందే లవడాలు తమాషాలు తెంగదు. నేను కట్టుకోలే అమ్మ తాళి, వీడే కట్టుకోడు. వీడికి సిగ్గు లేదు, వీడికి బతుకంతే. వీడికి సిగ్గు లేదు కదా. వీడు పందిగాడు. తాళి కట్టుకున్న మొగుడిని ఇక్కడ పెట్టి నేను ఎందుకు? మాటలు కోటలు దాడుతున్నాయి, నేను ఇక చేతులు దాడుతాయి. అర్థమవుతుందా? దెబ్బ ఆహా, ఏం దేంట్లో చూసినావు? ఏంది ఈ ఫోన్ ఇచ్చి తెంగింది అనుకో. ఇట్లా వద్దు, మంచిగా పెళ్లి చేసుకోరు. వద్దు వద్దు. అరే కొట్లాడుకుని బాయ్ చెప్పింది వద్దని చెప్పినావుగా, నేను వద్దనే చెప్పిన. ఆ పిల్లి ఇబ్బంది పడుతుంది. ఏమి ఇబ్బంది అమ్మట? ఏదో మాట్లాడతావు, ఏదో పర్సనల్ అన్న. ఆ పిల్లది ముందు ఏంద్రా పర్సనల్? పిల్లల పర్సనల్ అది అయిపోయి నువ్వెవరే మధ్యలో వచ్చి తీసుకో. సో గైస్, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏమి చూపిస్తావు? చూపించుకో. మళ్ళీ ఒక అమ్మాయి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇట్లా ఏది కదా ఎర్రి పుష్పంలో పెళ్లి చేసుకోమని లవ్ చేసుకొని సడక్ నాకు ఎందుకు అడుగుతుంది? అమ్మ సచ్చిన మొత్తం నీతోనే కదా బతుకుంది. పాడతో పాటు ప్రేమ కూడా ఉంది పండు. నువ్వు అంటే నాకు ఇష్టం చాలా. పాతది కదా నువ్వు అది ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నావు? అవన్నీ పాతవి. అప్పుడు మండే పెళ్లి చేసుకున్నాం మనం. ఇప్పుడు వేరే వానికి అంటే పెళ్లి చేసుకోవాలంట. ముడ్డ ఉడిపించుకున్నావు అంత. అర్థమైందా? బ్రేకప్ అందుకని చెప్తా. ఇంకా అర్థమైందా? అవునా? నీకు తెలిస్తే జాలే. అర్థమవుతుందా?
ఇప్పుడు ఏమన్నా క్లారిటీ చెప్పు, అసలు అర్థమవుతలేదు. నీ చెవుడు తెంగిందా, పిచ్చి తెంగిందా? అవునే, నువ్వు అవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఒరే నీకు అర్థమైతలేదా? ప్రేమిస్తే దానికి అర్థమైతదిరా. అమ్మా తల్లి, నీ వల్ల అమ్మాయి ఒక పని చేసి చచ్చిపోతే ఇంట్లో దూకి నేను మంచి మొగుడు చూసి పెళ్లి చేస్తా అంటున్నా. గాయస్ పండుగ పెళ్లి చేయాలనుకుంటే నిజంగా ఎందుకు చేసుకుంటా ఎవడో వస్తే ఇలానే ఉంటా. ఎవడ్రా నువ్వు నాకు చెప్పండి. నా మొట్టల్లో ఎత్తాంది ఇలాంటి మాట తమాషాలు తెంగా అనుకో, గోడకేసి తెంగుతా. కాదు అర్థమైతే దెబ్బలు తినకు, మంచిగా మాట్లాడుతున్నా. బయట గలీజ్ గలీజ్ కామెంట్ పెట్టుకుంటా. ఇంకా దెబ్బలు తింటారు పండు. ఏం బయట నాకు చెప్పలే. బయట దీన్ని తిడితే మాత్రం చచ్చిపోతుంది. మీరు చేసింది ఏంటి మరి? చేసింది రిలేషన్షిప్ లో ఉన్నా. నీకు నాకు బ్రేకప్ అయినాక నేను ఏం చేసుకునే సంబంధం లేదు కాక. సంబంధం ఉంది బ్రో. సో గాయ్స్ అయితే ఒకటైతే ఫిక్స్ అయిపోరి. వీడే కాదు ఎప్పుడు వచ్చినా సరే ఏం చెప్పినా నేను ఎవరిని వెళ్ళి చేసుకోండి వీడి తప్ప. ఒకటైతే ఫిక్స్ అయిపోరి, ఒకటి గుర్తు పెట్టుకోరి. పైన డోరా ఉంది, వాడు మొట్ట కూడా వెళ్ళి నువ్వు కూడా వాడు ఎలాగైనా నేను పెళ్లి చేసుకోవడం అంటున్నాడు. నువ్వు కోసుకో పెళ్లి చేసుకోమన్నా అదేం చేసుకుంటా, అది చేసుకోగానే నాకు నా వైఫ్ ఉంది, అర్థమైందా? ఐ హావ్ ఎ ప్రెస్టీజ్ వైఫ్ జూడ్. నీకుందా? ఏం రా చేసుకోని ఫిక్స్ ఇది. నన్ను చేసుకో, మంచి అబ్బాయి, పండుగ మంచి అబ్బాయి. నేను నన్ను చేసుకోమనట్లే. She's Jude, she's my fiancé. She was Not a fiancé, I'm your wife. మాట్లాడు పెళ్లి గిల్లని తమాషాలు మాట్లాడు. fiancé wife వేరా? Okay. Hey. She's my wife. She had 100% right for her. అంటే మాట్లాడు. పెళ్లి గిల్లని తమాషాలు మాట్లాడు. కార్ ఫస్ట్ ముంగడికి ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ముంగడికి కాదు. మనీలే అంతా చూడండి గాయస్. పండు ఆగు, ఫస్ట్ కార్ పక్కన పెడతా. యాక్టివ్ ఏంది అన్న ఇది? అసలు నాకు అర్థం కాదు. ఎందుకు చేసుకోవాలి నేను వేరే వాడిని? గాయస్ మీరు చెప్పండి, నేను ఎవరు చేసుకోవాలి? వీడినే చేసుకోవాలి. మీరు నాకు సపోర్ట్ చేయండి, అసలు వీడికి సపోర్ట్ చేయకండి. ముంగడికి బయటికి రారండి, బయటికి రా. ఎవరిని మీరు మీ మంచిగా చేసుకున్నప్పుడు మీరు మంచిగా ఉండాలి. నేను నైట్ డ్రెస్ మీద ఉన్న ఆయన పిలిచి కానీ నేను వచ్చిన నీ మీద రెస్పెక్ట్ కాదు, భయంతో వచ్చినా అని చెప్పు. అజ్జువాడు నాకు ఇష్టపడుతుంది తమ్ముడు. అది ఇంకా నాకు కార్లు వచ్చేపోతుంది తమ్ముడు, ప్లీజ్ నోట్లో పోసుకో. నాకు అట్లా ఉంటుంది. నా జోలికి వస్తుంది. మీ ఇద్దరు పెళ్ళైంది, మీ ఇద్దరు పర్సనల్, అది మీ ఇద్దరు పెట్టుకోరు. నన్ను నా లైఫ్ ఆగం చేద్దాం అనుకుంటే నేను గుద్దాం వల్ల ఇంకా ముందు చెప్తున్నా. మీరు ఏమన్నా తెంగిపోరి. నా పర్సనల్ లైఫ్ లో మీరు వచ్చారనుకో, ఒక్కొక్కని ఏం చేస్తాను నాకే చెప్పులు వేసుకో. అవసరం లేదు చెప్పులేదు. ఓ అమ్మో చెప్పులంట, చెప్పులు చెప్పులు వేసుకుని కిందకు వచ్చి నేను బతుకమ్మని ఇది చూసుకోవా? ఏంటి పర్సనల్? పండు అది ముట్టుకుంటే నేనేం చేస్తానే? 10 రోజుల పండుగ పెళ్లి అయిపోతే ఈ కారా మీద తింటా. మా కార్ అది. ఏ కార్ అయితే మన కారే. ఈ కార్ అమ్మేస్తా నేనే పెళ్లి చేయకపోతే. నిజంగా ఫస్ట్ దాని సంగతి చూడు. యాక్టింగ్ చేసుకుంటున్నా, యాక్టింగ్ బొమ్మ. అందరూ మా ఇద్దరు పర్సనల్ లైఫ్ లో దిగుతున్నారు. గాయస్ నేను తప్పు మాట్లాడుతున్నా, సరే నేను తప్పు మాట్లాడుతాను, కామెంట్ వేసుకో. మా ఆడపిల్లలు ఎందుకు తిడుతురు గాయస్? ఇట్టకూడదు గాయస్. నీ పెళ్ళామని చెప్పు చెప్పు కట్టావుగా తాళి. ఆడపిల్ల అని అప్పటి నుంచి డైలాగ్ చెప్పడం కాదు, చెప్పు పెళ్ళాం గాయస్. సుందరి నీను వంట చూడని పెద్ద కామెంట్ పెళ్ళాం వైఫ్ చెప్పిన నువ్వు కూడా హస్బెండ్ అను. వీడే నమ్మగుడు. యా నవ్వుతున్నావంటే జోక్స్ అనుకుంటున్నా. మళ్ళీ పెళ్ళామన్నప్పుడు సిగ్గుపడరా? అలా సిగ్గుగా చూడు, మూతంతా ఒకరు పోతుంది సిగ్గుగా. సో గాయస్
భవిని ఎవరు తింటుంది అని పండు పెళ్లి చేద్దాం ఫిక్స్ అయిపోయినా. నేను ఒక తప్పు మాట్లాడుతుంటే పండు నిజంగా పెళ్లి చేద్దాం అంట. ఒకవేళ నేను పండు రిలేషన్ లో ఉండి ఇట్లా ఏమైనా అయితే తప్పు బ్రేకప్ ఒక 10 months అవుతుంది. దాని తర్వాత నా లైఫ్ నేను చూసుకున్నా. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి లైఫ్ మంచిగా ఉండాలి కాబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్లో నన్ను తిడుతున్నారు మీరు. అజ్జన మోసం ఏం చేయాలి? అజ్జన బ్రేకప్ అయిన తర్వాత 10 నెలల తర్వాత ఏదైనా చేసిన తమాషా మధ్యలో దూరలేదు. నేను కూడా వాడి ఇద్దరు మధ్యలో దూరలే. రిలేషన్షిప్ బ్రేకప్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అంతే. పెళ్ళి అయింది కరెక్ట్. అది గాయస్ ఓకేనా? అర్థమైందిగా? సరే కనుద్దాం తర్వాత. ఇంటికి ఉంటే